అత్తయ్య గారు, మీరైనా చెప్పండి, మీ వారసుడికి, మీ వంశోద్ధారకుడికి. లేకపోతే పెళ్ళానికి సేవ చేయడం ఏంటి? మమ్మీ, డాడీ నీకెప్పుడు సేవ్ చేయలేదా? ఎప్పుడైనా నా కొంట్లో బాగోలేనప్పుడు మీ డాడీ నాకిలా సేవ చేశారు నాన్న. బామ్మ, తాతయ్య నీకెప్పుడు సేవ్ చేయలేదా? కన్నయ్య, ఇప్పుడు అవన్నీ ఎందుకులే. మరి నేను చేసింది పిన్ని తప్పు అంటుందేంటి? ఆ? పిన్ని, బాబాయ్ నీకు కూడా సేవ్ చేసే ఉంటాడు, కాకపోతే నువ్వు చెప్పట్లేదు. ఆయన ఆడవాళ్ళు చేయాలి, మగవాళ్ళు చేయకూడదు అంటే నేను ఒప్పుకోను. నాకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి. సుందరికి కూడా 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి. మీ అందరికీ అలాగే ఉన్నాయి. అందులో ఆడవాళ్ళు మగవాళ్ళు అని తేడా ఏంటి? నాకు తలనొప్పి వస్తుంది, సుందరికి తలనొప్పి వస్తుంది. నాకు కాలు నొప్పి వస్తే సుందరికి కాలు నొప్పి వస్తుంది. ఇందులో తేడా ఏముంది? ఆడవాళ్ళు వేరు మగవాళ్ళు వేరు కాదు, అందరూ ఒకటే. ఆ? సూపర్ బాబు, చెప్పుతో కొట్టినట్టు భలే సమాధానం చెప్పారు. పిన్ని, ఇదిగో ముందే చెప్తున్నా, ఆడవాళ్ళు మగవాళ్ళు వేరు వేరు కాదు. ఆడవాళ్ళు ఎన్ని పనులు చేస్తారు, ఇంట్లో వంట చేస్తారు, బట్టలు ఉతుకుతారు, పిల్లల్ని చూసుకుంటారు, లంచ్ బాక్స్ పెడతారు. నీకు తెలుసా, సుందరికి చీర కొనాలని నేను పనిలోకి వెళ్ళాను కదా, అక్కడ ఆడవాళ్ళు కూడా ఇటుకలు మోశారు. ఆడవాళ్ళు అన్ని పనులు చేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చి అవన్నీ చేయాలంటే వాళ్ళకి ఇబ్బంది కదా. నా భార్య బయట పనులు చేసుకొస్తే నేను ఇంట్లో పనులు చేస్తాను. ఇందులో తప్పేంటి? తప్పేంటి అంటావేంటి బాలా? నువ్విలా చేస్తే మన పరువు అంతా పోతుంది. పరువా? అది ఎక్కడుందో చెప్పింది, వెళ్ళి తీసుకొస్తాను. ఆ పరువుని పోనివ్వకుండా ఇంట్లో పెట్టి తాళం వేస్తాను. సూపర్ బాబు గారు.